హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ వెజ్లో అందరికీ ఫేవరెట్, అంటే నాకు మెయిన్ ఫేవరెట్ అనమాట, మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఎగ్జాక్ట్గా కొంచెం నాన్ వెజ్ టేస్ట్ వచ్చేలాగా ఓన్లీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేశాను. మీరు ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం అరోమా వస్తున్నప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేగాక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో టొమాటోస్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. మష్రూమ్స్ నేను చిన్న చిన్న పీసెసే కట్ చేశాను. ఇవి ఉడికే లోపల చాలా చిన్న పీసెస్ అవుతాయి, కానీ పిల్లలు పెద్ద పీసెస్ కనపడితే తినరనమాట. అందుకే ఇలా చిన్న పీసెస్గా కట్ చేశాను. మష్రూమ్స్ యాడ్ చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. అండ్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులో అసలు వాటర్ ఏమీ పోయకుండా మూత పెట్టేసుకోవాలి. మూత పెడితే మష్రూమ్స్లో నుంచి వాటర్ వస్తాయి, దాంతోనే ఉడుకుతుంది అనమాట మష్రూమ్స్ అంతా కూడా. ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇలా చిక్కగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దించబోయే ముందు కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది. మీరు ఎప్పుడన్నా ఈ స్టైల్ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ వీడియో ఫాలో అయిపోండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. ఇందులో ఎక్స్ట్రా మసాలాలు ఏం యాడ్ చేయలేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వైట్ రైస్, బగారా రైస్, చపాతీ, దోశలో కూడా చాలా బాగుంటుంది. ఇది ఫ్రై లాగా కావాలి అనుకుంటే హై ఫ్లేమ్లో ఈ గ్రేవీ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అడుగు పట్టేస్తున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకుంటే ఇదే మష్రూమ్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంతకీ మీకు మష్రూమ్స్ అంటే ఇష్టమా? నేను చేసిన ఈ ప్రాసెస్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, స్టే ట్యూన్ టు మై ఛానల్ సుమా గిరీష్.